అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మీ ముందరికి పక్క పల్లెటూరు స్టైల్లో కోడిగుడ్డు వేపుడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక 4 లేదా 5 తెల్లగడ్డలు, కొద్దిగా మిరియాలు, ఒక 7 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర అండి. చూసారు కదా, ఈ క్వాంటిటీ నేను ఒక 7 గుడ్లకు అయితే తీసుకున్నాను. ఇది మనకు స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టేసి బాగా ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకుందాం. మనము దీంట్లో మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు ఈ మసాలాలు ఎంత నిదానంగా మనము ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. మనం హైలో పెట్టి చేస్తుంటే కాలిపోతాయి. ఇప్పుడు మనకు మంచి అరోమా ఫ్లేవర్తో మన మసాలా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం చల్లారడానికి. చల్లారిన తర్వాత మనం మిక్సీలో దీన్ని మెత్తగా పొడైతే కొట్టుకుందామండి. ఈ మసాలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా వేరే మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన మసాలా దినుసులన్నీ మిక్సీలో వేసేద్దాము. మెత్తగా పొడైతే కొట్టుకుందాం. మనము దీంట్లో నీళ్ళు అయితే పోయకూడదండి, మనం పొడిగానే కొట్టుకోవాలి. ఈ మసాలాతో మనం నాన్ వెజ్ కానీ అలాగే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ వాడినామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక వెజిటేరియన్ కాదండి, నాన్ వెజ్ కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే కాయగూరలు కూడా బాగా ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా, మన మసాలా పొడి కొట్టగానే చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఇక్కడ 7 గుడ్లు ముందుగానే ఉడకపెట్టి తీసుకున్నానండి. ఇప్పుడు ఆ కోడిగుడ్లను ఒక్కొక్క కోడిగుడ్లు 4 భాగాలు అయితే కట్ చేసుకుందాం మనము. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పల్లెటూర్లలో ఎక్కువ ప్యాకెట్ మసాలాలు అయితే వాడరు, ఇంట్లోనే వాళ్ళు తయారు చేసుకుంటారండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా సింపుల్గా చేస్తారు. మన కోడిగుడ్లని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టేద్దాం మనము. కడాయిలో అయితే మనము ఒక 3 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఒక 3 చెంచాలు సరిపోతుంది. మనకు నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకుందాము. ఎర్రగడ్డలు ఒక 50% మనకు ఫ్రై అయితే సరిపోతాయండి, మరి ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఒక్క 2 సెకండ్లు అలాగా మనం ఎర్రగడ్డని ఫ్రై చేసుకుందాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం మనము. ఇది మనకు వేడివేడిగా పప్పన్నంలో కానీ రసమన్నంలో కానీ చాలా బాగుంటుందండి. చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఒక 5 కరివేపాకు ఆకులు అండి, ఒక రెమ్మ అయితే వేయలేదు నేను, జస్ట్ ఒక 5 ఆకులు అయితే సరిపోతుంది మనకు. ఎందుకంటే కరివేపాకు కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ కాబట్టి మనము కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక్క సెకండ్ అలా ఫ్రై చేసిన తర్వాత మనం పొడి కొట్టి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా పొడి మొత్తం మనము ఎర్రగడ్డలు అయితే వేసేద్దాము. మనకు మసాలా వేసిన వెంటనే మనం వేసిన నూనె అంతా మసాలా పీల్చేస్తుందండి. మళ్ళీ మనం ఫ్రై చేసే కొద్దీ ఆ మసాలాలో ఉండే నూనె అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము. మసాలా మనకు ఫ్రై అవుతుంటే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుందండి. అసలు మసాలా అయితే ఎంత సువాసన ఉంటుందంటే అంత సువాసన ఉంటుంది. దీన్ని మనము మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాలు అలాగా. మసాలా మనము ఎంత ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అంత బాగా వస్తుంది. స్టవ్ అయితే మనము మీడియంలో పెట్టుకోవాలండి. మసాలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనము ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు, ఆ కోడిగుడ్లు మొత్తం మనము కడాయిలో అయితే వేసేయాలండి. ఇప్పుడే మనకు చాలా జాగ్రత్తగా కోడిగుడ్లు అనేది కలుపుకోవాలి. ఎందుకంటే మనకు పచ్చ సొన్నది ఉంది కదా ఎల్లో కలర్ది, అది మొత్తం పొడి కాకుండా చూసుకోవాలండి. మనం వేసిన మసాలా మొత్తము ఆ పచ్చ సొనకు అలాగే తెల్లగా ఉండే కోడిగుడ్డు మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి. 4 పక్కల అయితే మెల్లిగా మనం కలుపుకోవాలి. నేను 2 విధాలుగా మీకు చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ అండి, ఈ విధంగా మెల్లిగా కలుపుకోవాలి కడాయిలో 4 పక్కల. ఎక్కడ కూడా మనకు ఆ పచ్చజొన్న అనేది పొడి కాకుండా ముద్దగా కాకుండా మనకు పొడిగానే రావాలి మన కోడిగుడ్డు వేపుడు అనేది. ఈ విధంగా సెకండ్ ఒకసారి కలుపుకోవాలి మనము. చూస్తారు కదా, మనం ఎక్కడ కూడా మరి ముద్దగా కాకుండా కొంచెం పొడిగానే ఉంది. మన మసాలా మొత్తం కోడిగుడ్లో బాగా పట్టాలండి, అప్పుడు టేస్ట్ అనేది మనకు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది రెండో పద్ధతి అండి. ఈ విధంగా మీకు చేసుకున్నట్లయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా ప్యాన్ని 4 పక్కల కలుపుతూ పైకి కిందకి చేసుకున్నామంటే మసాలా మొత్తం కింద పైన అయితే మనకు కోడిగుడ్లకు బాగా తగులుతూ ఉంటుంది. మనం వేసిన నూనె మనకు కరెక్ట్గా సరిపోతుందండి. చూడ్డానికి మనకు నూనె లేకుండా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ నూనె అయితే అందులో ఉంటుంది. ఇంకా మన పక్క పల్లెటూరు స్టైలు కోడిగుడ్డు వేపుడు అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ.